హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 53. కథను రచించిన వారు సుజాత గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉన్నట్టుండి పెళ్లి కొడుకు పెద్దగా నవ్వుతాడు. అందరూ అటువైపు చూస్తారు. పెళ్లి కొడుకు పక్కనే దక్ష ఉంటుంది. దక్ష మెడ మీద కత్తి పెట్టి మర్యాదగా దాన్ని ఇటువైపుకు పంపించు, లేకపోతే దీని పీక కోస్తా అని బెదిరిస్తాడు. దక్ష కూడా భయపడుతూ శ్రీవారు అని జై వైపు చూస్తుంది. దక్షని అలా చూడగానే అందరూ కంగారు పడతారు. జై కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఆవేశంతో పిడికిలు బిగించాడు. వీడు చచ్చాడు. హ్యాపీగా రమ్యని తీసుకుని ఇంటికి వెళ్తే ప్రశాంతంగా ఉండేది. ఈ పెళ్లి కొడుకు వాడి చావుకు ముహూర్తం పెట్టుకున్నట్టుగా వదినకు కత్తి చూపిస్తున్నాడు. మీ బావ చూడు ఎంత ఆవేశపడుతున్నాడు. ఇక వీడు హాస్పిటల్కి వెళ్ళడం ఖాయం అని శ్రేష్ఠ చెవిన గుసగుసలాడే చెప్తాడు ఆది. బావని నువ్వు కంట్రోల్ చేయి, నేను వాడి సంగతి చూస్తాను అని ముందుకు వెళ్తుంది శ్రేష్ఠ. అమ్మో అమ్మోడు తల్లి నువ్వు ఆగు అని శ్రేష్ఠని పట్టుకొని ఆపుతాడు ఆది. అన్నయ్య ఇప్పుడు ఇదంతా ఎందుకు, వారికి నచ్చచెప్పి తీసుకొస్తాం. జై చేతిలో వాడు ఎక్కడ చచ్చిపోతాడని ఆది భయపడుతూ ఉంటాడు. సీరియస్గా ఆది వైపు చూస్తాడు జై. ఆది సైలెంట్. మా అక్కని వదిలేయి. మీ అక్కని వదలాలంటే మీ చెల్లిని పంపించరా, లేకపోతే ఏం చేస్తానో తెలుసా? దాంతో పెళ్ళి అనుకున్నాను కదా, అది ఎలాగో మీ అందరూ వచ్చి చెడగొట్టారు. ఇప్పుడు ఇక్కడ దీంతో శోభనం చేసుకుంటాను. ఆ మాటకి దక్ష భయపడి ముందుకు వెళ్ళబోతుంటే తన జుట్టు పట్టి వెనక్కి లాగుతాడు పెళ్ళికొడుకు. నొప్పితో బాధగా విలవిలలాడుతుంది దక్ష. తన కంట్లో నిండి కన్నీళ్ళు వస్తుంటాయి. జైకి అస్సలు నచ్చదు కదా. ఏంట్రా అందరూ అలా చూస్తారు, తీసుకువచ్చి దాన్ని నాకు అప్పచెప్పు, లేదంటే నేను చెప్పింది చేస్తాను అని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. దక్ష గింజుకుంటూ ఏడుస్తుంది. రాఖీ ఆది లడ్డు ముగ్గురు వాడి మీదకి దూకడానికి వెళ్తుంటారు. ఆగండి అని ముగ్గురు ఆగుతారు. వెనక్కి వెళ్ళమని సైగ చేస్తాడు జై. అది కాదు బావా అంటారు రాఖీ. సైలెంట్గా రమ్మని చెప్తాడు. జై అంత కోపంగా ఉండేసరికి వీళ్ళు వెనక్కి వస్తారు. రమ్య చేయి పట్టుకొని ఫాస్ట్గా నడుచుకుంటూ ఒక రకంగా పరిగెత్తుతూ వెళ్ళి వాడి ముందు నిలబడతాడు. దక్ష వైపు చూస్తాడు. పెళ్లి కొడుకు తన చేయి గట్టిగా పట్టుకొని ఉండడంతో తను ఏడుస్తూ ఉంటుంది. ఇటువైపు దక్ష, అటువైపు రమ్య ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. ముందు రమ్యని పంపించు, తర్వాత నీ పెళ్ళాన్ని వదులుతాను అంటాడు. కుదరదు, ముందు తను రావాలి, ఆ తర్వాతే రమ్యని పంపిస్తాను. అబ్బా ఏం ప్లాన్ వేశావు కదరా. నేను నీ పెళ్ళాన్ని పంపిస్తే ఇద్దరిని తీసుకొని నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఎదవనవుతాను. అలా కుదరదు, తనని పంపించు అంటాడు పెళ్ళికొడుకు. అప్పటిదాకా మాట్లాడితే సరిపోతుందనుకున్న జై ఇంకా ఆవేశపడితే దగ్గరికి వచ్చి అది చూడగానే పెళ్లి కొడుకు ఇంకొంచెం వెనక్కి వెళ్తాడు. నేను రమ్యని పంపించను, అలాగే నా భార్య ఒంటి మీద ఒక చిన్న గీత పడినా కానీ నేను పోస్ట్ మార్టంకి కూడా పనికి రాకుండా చేస్తాను, అది గుర్తుపెట్టుకో. ఏంట్రా నువ్వు చేసేది అనుకుంటున్నా, ఏమి చేస్తానో చూడు అని దక్షని బలవంతంగా దగ్గరికి తీసుకుంటూ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. జీవితంలో వాడు చేసిన అతిపెద్ద తప్పు ఇదే. జై కోపంగా చాలా ఫాస్ట్గా ముందుకొచ్చి, అప్పుడు తన చేతిలో కత్తి ఉంది, దానివల్ల దక్షకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని విషయం కూడా గుర్తురాదు. ఫాస్ట్గా దక్షని లాగి తనని దగ్గరికి తీసుకొని పెళ్లి కొడుకుని కాలితో ఒక తన్ను తన్నాడు. వెళ్ళి దూరంగా పడతాడు. అలా తన లాగిన క్రమంలో ఆ కత్తి దక్ష చేతికి గీసుకుంటుంది. ఆ విషయాన్ని జై గమనించలేదు. దక్ష భయంతో బల్లిలాగా అతుక్కుంటుంది. ఇక నీకేం కాదు, వాడి సంగతి నేను చూసుకుంటాను అని దక్ష చేయి చరిపి పక్కకు వెళ్తుంటే చివర్లో తన చేతికైన గాయాన్ని గమనిస్తాడు. అది చూడగానే జైకి చాలా బాధగా అనిపించి తన జోబులో ఉన్న కర్చీఫ్ తీసి తనకి బ్లడ్ పోకుండా కట్టు కడతాడు. ఆది అని గట్టిగా పిలుస్తాడు. ఆదితో పాటు అందరూ దక్ష చుట్టూ చేరుతారు. పాపం దక్ష నొప్పితో బాధపడుతూ ఉంటుంది. పైగా ఏడుస్తూ ఉండడంతో జై తట్టుకోలేకపోతాడు. అర్జెంటుగా తనని హాస్పిటల్కి తీసుకెళ్ళు, నేను నీతోనే ఉంటాను అంటుంది.
కంగారు పడకు అని తీసుకొని కొట్టడానికొస్తే కింద పడ్డ పెళ్లి కొడుకు అక్కడ ఉన్న ఒక కర్ర దక్షని గట్టిగా పట్టుకొని తనకి ధైర్యం చెప్తూనే ఆ దెబ్బ ఎవరి మీద పడకుండా కర్ర పట్టుకొని ఆపుతాడు జై. ఎరుపెక్కిన కళ్ళతో వాణ్ణి చూస్తూ, అందరూ బయటకు వెళ్ళండి. ఆది వదినను హాస్పిటల్కి తీసుకెళ్ళు. అన్నయ్య శ్రేష్ఠ తీసుకెళ్తుంది. నేను కూడా ఇక్కడే ఉండి వీళ్ళ సంగతి చూస్తాను. దక్షని తీసుకొని అందరూ దూరంగా వస్తారు. రమ్యని ఏడిపించాడు. దక్షకి కత్తి చూపించి బెదిరించాడు. తనని కిస్ చేయాలని ట్రై చేశాడు. తన చేతికి గాయమయ్యేలా చేశాడు. జై తన చేతిలో ఉన్న స్టిక్ని గట్టిగా పట్టుకొని లాగుతాడు. ఆ స్టిక్తో పాటు పెళ్ళికొడుకు కూడా దగ్గరగా వస్తాడు. జై ఎంత కోపంగా ఉన్నాడంటే ఆ కోపంలో పెళ్ళికొడుకుని 2 చేతులతో పైకెత్తి గిరాగిరా తిప్పి కింద పడేస్తాడు. అది చూసిన అందరూ బొమ్మలాగా అలాగే నిలబడతారు. కింద పడిన పెళ్ళికొడుకుకి ఏమీ విరిగిపోయాయో ఉన్నాయో అర్థం కావట్లేదు. పైకి లేద్దామనుకుంటే బాడీలో ఏ పాటు సహకరించట్లేదు. దక్ష మళ్ళీ జై దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తుంటే అందరినీ బయటికి వెళ్ళమని చెప్పాను కదా అని సింహంలాగా గర్జిస్తాడు. రాకీ దక్ష దగ్గరికి వచ్చి, అక్క పద హాస్పిటల్కి వెళ్దాం అని దక్ష చే పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఎలాగో అందరినీ బయటికి వెళ్ళమన్నాడు కదా అని ఆది లడ్డు మాత్రమే అక్కడ ఉంటారు. మిగిలిన అందరూ రాకీతో పాటు బయటికి వెళ్తారు. తాతయ్య, మీ అందరూ హాస్పిటల్కి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. అందరూ జాగ్రత్త అంటారు తాతగారు. సరే తాతయ్య, మీరందరూ వెళ్ళండి అని కారు వెళ్ళిందా అక్క నిలబడి ఆ తర్వాత రాకీ కూడా లోపలికి వస్తాడు. కింద పడిన వాడిని చుట్టూ నలుగురు రౌండ్గా తిరుగుతూ ఉంటారు. నేను ఒప్పుకోను, ఇది తొండి. అసలే నేను లేవలేకపోతున్నాను. నేను ఒక్కడిని, మీరు నలుగురు. వాళ్ళందరినీ వెళ్ళమని సైగ చేస్తాడు జై. ఫోన్ చేసి ఎంతమందిని పిలుస్తావో పిలువు. మీరో నేనో ఇవాళ తేలిపోవాల్సిందే అని ఊగిపోతూ మాట్లాడతాడు. నువ్వెందుకన్నయ్య ఇంత కష్టపడి కొట్టడం? నేనున్నాను కదా. నేనొక్కసారి పంచిస్తే వాడు చేస్తాడు అని లడ్డు ముందుకొస్తాడు. వాళ్ళెవరూ రారు. నేనొక్కడిని ఎంతమందిని పిలుస్తావో పిలువు అంటాడు జై ఆవేశపడుతూ. ఆది వాణ్ణి లేపి నిలబెట్టండి అంటాడు. రాకీ మాత్రం వాణ్ణి తాకడానికి కూడా ఇష్టపడడు. ఆది హెల్ప్ తీసుకోకుండా కష్టపడి పైకి లేచి నిలబడ్డాడు పెళ్ళికొడుకు. జై పరిగెత్తుకుంటూ వెళ్ళి తన పొట్టపైన బాక్సింగ్ చేస్తున్నట్టు ఫాస్ట్గా గుద్దుతాడు. వామ్ము, వీడు ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు అని పొట్ట మీద చేయి పట్టుకొని మూలుగుతూ ఉంటాడు. అసలే ఇందాక ఎత్తి కింద పడేసినప్పుడు నడుములు పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు ఈ పొట్ట మీద నొప్పి అని బాధపడుతూ ఉండగా అందులోకి ఫోన్ చేసి పిలిచిన వాళ్ళ ఫ్రెండ్ వస్తారు. ఇక వాళ్ళందరి సంగతి ఆది రాకీ లడ్డూలు చూసుకుంటారు. నీకు మా రమ్మే కావాలా అని పెళ్లి కోసం తెచ్చిన అరటిగల ఉంటే దానిని తీసుకొని పిచ్చ కొట్టుడు కొడతాడు జై. జై నుంచి తప్పించుకొని ఒక స్తంభం వెనకాల నిలబడి ఉంటాడు పెళ్లి కొడుకు. జై వెనక నుంచి తంతాడు. ఆ పెళ్లి కొడుకు వెళ్ళి రాకీ కాళ్ల దగ్గర పడతాడు. అరగంట ఆగితే నీ తల వాడి కాళ్ల దగ్గర తాకుతుంది అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి పెళ్లి కొడుక్కి. మీరు చెప్పింది చేశారు, నన్ను వదిలిపెట్టొచ్చు కదా అని బ్రతిమాలి అనుకుంటాడు. కానీ వర్ధిని గారు ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఏడుస్తూ మెట్ల మీద కూర్చుని ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్తాడు పెళ్లి కొడుకు. జై ఆగట్లేదు. వీళ్ళ ముగ్గురు కలిసి తన పట్టుకొని ఆపినా కానీ తన కోపం కంట్రోల్ అవ్వట్లేదు. తన చేతిలో ఉన్న అరటిగలను పక్కన పడేసి, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే మర్యాదగా ఉండదు అని కోపంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. మిగిలిన ముగ్గురు కూడా ఆవిడ గురించి పట్టించుకోరు. ఒక పక్కగా వచ్చి జయ్యి ఎక్కుతున్న కారులో వాళ్ళు కూడా ఎక్కుతారు. కానీ హాస్పిటల్ వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. పెళ్లి చేస్తానని చెప్పి వాళ్ళ చేత కొట్టించారు కదా, మా నాన్నకు చెప్తాను మీ సంగతి, చూస్తాను చూడు అనుకుంటూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెళ్లి కొడుకు. ఆ మాట వినగానే అందరికీ ఒళ్ళంతా చెమటలు పడుతుంది. నేనేం చేయాలి అని ఏడుస్తూ గుళ్ళోనే కూర్చుంటుంది. వాళ్ళ తాతకి ఫోన్ చేసి ఏ హాస్పిటల్లో ఉన్నారో కనుక్కొని 10 నిమిషాల్లో అక్కడికి వెళ్తారు. తాతగారు రూమ్ నెంబర్ కూడా చెప్పడంతో ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి చేతికి కట్టు కట్టుకొని బెడ్ మీద కూర్చొని ఉంటుంది దక్ష. జై పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని గుండెలకు హత్తుకొని, నీకేం కాలేదు కదా, తనకి గాయమైన చోట పట్టుకొని నొప్పిగా ఉందా
అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను శ్రీవారు అని చెప్పి జైని పక్కనే కూర్చోపెడుతుంది. పక్కనే ఉన్న కాటన్ తీసుకొని చేతి మీద 2-3 చోట్లు గీసుకుపోయిన చోట క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాస్తుంది. అందరూ వాళ్ళ ఇద్దరిని చాలా అపురూపంగా చూస్తూ ఉంటారు. సారీ అక్క, నా వల్ల ఇదంతా జరిగింది అని దగ్గరికి వస్తుంది రమ్య. నీకింకా ఏం కాలేదు కదా అంటాడు జై. నాకేం కాలేదు, పదండి ఇంటికి వెళ్దాం అంటుంది. మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటుంది. శ్రేష్ఠ దగ్గరికి వచ్చి వాళ్ళ అక్క చేపట్టుకొని ముందుకు తీసుకొస్తుంటే వద్దు అని సైగ చేసి తనే తీసుకొని వస్తాడు. అందరు ఇంటికి వస్తారు. బావా థ్యాంక్స్, ఆ టైంలో నువ్వు రాకుండా ఉంటే ఈ పాటికి నా పరిస్థితి ఏంటో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది రమ్య. అది నా బాధ్యత రమ్య. అత్తయ్యకి చెప్పు, మీ అందరి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నేను దక్ష ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాం. అప్పటిదాకా ఇక్కడే ఉంటాం. కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వమని చెప్పు. ఆ తర్వాత అత్తయ్యని ఇబ్బంది పెట్టను అంటాడు. జై మాట్లాడే మాటలకి అందరికీ గుండె పిండేసినట్టు అవుతుంది. రాఖీ ముందుకొచ్చి ఏమన్నా, బావా అందరూ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్తానన్నావు కదా, అవును అన్నట్టు చూస్తారు. అయితే నేను పెళ్లి చేసుకోను, అప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు కదా. మిమ్మల్ని ఆపడానికి నాకు కనిపించిన మార్గం ఇదే. నా పెళ్లి చేయకుండా ఎలా వెళ్తారు? కాబట్టి మీరు ఇక్కడ ఉండాల్సిందే అని తన నిర్ణయాన్ని అందరి ముందు చెప్పి వెళ్ళిపోతాడు రాఖీ. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. తాతగారికి విషయం అర్థమై నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు. నువ్వు తెలివైన వాడివిరా. అందరి పెళ్ళిళ్ళు చేసిన తర్వాతే వాళ్ళిద్దరూ బయటకు వెళ్తామన్నారు. నువ్వు పెళ్లి చేసుకోను అంటే నీ పెళ్లి పూర్తయ్యే వరకు వాళ్ళు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఎంతైనా నా మనవడు కదా అనుకుంటాడు శ్రీనివాసరావు గారు. అప్పుడే వర్ధిని గారు కూడా లోపలికి వస్తారు. ఆవిడ్ని చూసి ఆవేశంతో ముందుకొచ్చి, ఎందుకొచ్చావు? నీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నావు. నీ కొడుకు పరువు తీయాలనుకున్నావు. ఒక రౌడీ వెధవని తెచ్చి నాకు పెళ్లి చేయాలనుకున్నావు. అసలు నువ్వు నా కన్నతల్లివేనా? ప్రపంచంలో ఏ తల్లి కూడా ఇలా చేయదు. బావ కరెక్ట్గా వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఆలోచించావా అని కోపంగా తల్లితో గొడవ పడుతుంది రమ్య. వర్ధిని గారు అందరి వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెయ్యి నొప్పిగా ఉందా అని అడుగుతాడు జై. చిన్న గాయం కదా, అంత నొప్పిగా ఏమీ లేదులే అంటుంది. నీకెంత గాయం చేసినా వాణ్ణి అంత తేలిక వదిలిపెడతానా? వాడంత చూసొచ్చాను అంటాడు. అంటే చంపేశారా? చంపాలని అనిపించింది, కానీ అప్పుడు నేను జైలుకి వెళ్తే నువ్వు నాకు దూరం అయిపోతావు కదా, అందుకనే ప్రాణాలతోనే ఉంచాను అంటాడు. ఎందుకు శ్రీవారు అంత కోపం? నీకు కత్తి చూపించాక నా కోపం రాకుండా ఉంటుందా? బ్రతికిపోయాడు. ప్రేమగా జైని అల్లుకుపోతుంది. నేనొకటి అడుగుతాను, చెప్తారా? నీకెప్పుడు అబద్ధం చెప్పలేదు. సరదాగా కన్ఫ్యూజ్ చేసేవాడిని తప్ప చెప్పను కూడా. ఏంటో అడుగు. కరెక్ట్గా టైంకి పోలీసులను తీసుకొని అక్కడికి ఎలా వచ్చారు? కొంచెం లేట్ అయింది అంటే వాడు రమ్య మెడలో తాళి కడితే పరిస్థితి ఏంటి? జై తన దగ్గరికి వచ్చి తలతో ఢీకొట్టి అక్కడేం జరుగుతుంది? ఆది ఇంకా లడ్డు నాకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. అందుకని కరెక్ట్గా టైంకి వెళ్ళాం, పెళ్ళి ఆపేశాను. మరి ఆ పోలీసులు ఎలా వచ్చారు అని అడుగుతుంది. నిజమైన పోలీసులైతే మనం చెప్పగానే వస్తారా ఏంటి? వాడు సినిమా పోలీస్. ఏంటి, అతను నిజమైన పోలీస్ ఆఫీసర్ కాదా అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది దక్ష. అవును దక్ష డియర్, ఆఫ్టర్ ఆల్ ఈ ఆకు రౌడీల కోసం కూడా పోలీసులు రావాలా? నేను సరిపోనా? అంటే తేజ హెల్ప్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచారేమో అనుకున్నాను. ఇంత చిన్న విషయానికి తనని అలా డిస్టర్బ్ చేయకూడదు. తను నాకు బావ కావచ్చు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇలా చిన్న చిన్న విషయాలకి తనని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే శేఖర్ హెల్ప్ కూడా తీసుకోలేదు. 3 అన్నదమ్ములు కలిసి ఇదంతా చేశారా? 4 కలిసి, రాఖీ కూడా. మరి నాతో చెప్పలేదు? చెప్పే టైం సందర్భం 2 రాలేదు. పైగా ఇదేమైనా గుడ్ న్యూస్ అందరికీ చెప్పుకొని ఎంజాయ్ చేయడానికా? ఆది వాళ్ళకి పెళ్లి కొడుకు గురించి తెలుసు. వాళ్ళు ఒక వీడియో పంపించారు. దాన్ని చూశాక ఏం చేయాలో నాకు అర్థమైంది. అందుకే పెళ్ళికి నేను రాకుండా వాళ్ళ 3 పంపించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్ళి వాడిని కాలు పట్టుకునే అవకాశం లేకుండా రాఖీని పక్కకి తీసుకొచ్చాను.
నీ తమ్ముడికి ఇన్సల్ట్ జరగకుండా చేశాను కదా, తమరు హ్యాపీనే కదా అంటాడు. మరి ఆ పోలీసు, అబ్బా ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా ఇన్ని క్వశ్చన్స్ అడగలేదు. ఆది పంపించిన వీడియో చూడగానే నాకు విషయం అర్థమైంది. అందుకని వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అనిపించింది. లడ్డూకి ఫోన్ చేశాను, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కావాలని. విషయం చెప్పాను. తన అసిస్టెంట్కి పోలీస్ డ్రెస్ వేసి పంపించాడు. మ్యాటర్ ఫినిష్. ఇక చాలా, ఇంకేమైనా కావాలా? ఇంక చాలు. డోర్ సౌండ్ అవుతుంది. ఇద్దరూ అటువైపు చూస్తారు. రాకీ ఇంకా రమ్య ఉంటారు. అక్కడే ఆగిపోయి ఏంటి, లోపలికి రండి అని పిలుస్తుంది. బావా నా మీద చాలా కోపంగా ఉన్నాడు కదా, లోపలికి వద్దు అంటే ఎలా? అందుకే నువ్వు బయటికి రా అక్క అంటాడు రాకీ. నిజంగా నీ మీద కోపంగా ఉంటే నువ్వు పెళ్ళికొడుకు కాళ్ళు పట్టుకున్న తర్వాత వచ్చేవాణ్ణి. నువ్వు నా తమ్ముడివిరా, నేనెవరి ముందైనా తక్కువ అవ్వనివ్వను కదా బావా అంటూ లోపలికొచ్చి జైని గట్టిగా హత్తుకున్నాడు రాకీ. మనం అందరం కలిసి ప్లాన్ చేశాం. సక్సెస్ఫుల్గా పెళ్ళిని ఆపేశాం. ఒకరి తర్వాత ఒకరు అందరూ రూమ్లోకి వస్తారు. ఫస్ట్ టైం కీర్తన కూడా లడ్డూతో పాటు వస్తుంది. ఇప్పుడు చెప్పు రమ్య, నువ్వెవరినైనా ప్రేమిస్తే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను, లేదంటే మంచి సంబంధం చూస్తాను. బావా నా గురించి నీకు తెలీదా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. నువ్వెవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళే చేసుకుంటాను. అంత ఖచ్చితంగా మీ బావ మాట వింటావా అని అడుగుతుంది దక్ష. నేను బావ ఏం చెప్పినా వింటాను, అలాగే నేనేం చెప్పినా బావ వింటాడు అంటుంది. ఏంటి అన్నట్టు అందరూ రమ్య వైపు చూస్తారు. ఆ రోజు మీ రూమ్లోకి వచ్చాను కదా, అక్క మాట్లాడమంటే మీ ఇద్దరూ నాతో మాట్లాడలేదు. నేను నా రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను. కొద్దిసేపటికి బావ కిందకే వచ్చి గార్డెన్లో తిరుగుతూ ఉన్నాడు. అది చూసి వెంటనే బావ దగ్గరికి వెళ్ళాను. తనకు తెలిసిన విషయమే కదా అని జై టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. ఏదో ఒక రకంగా పెళ్ళి ఆపేమని నేను బ్రతిమాలాను. అసలు ఆ విధవతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాను అన్నావు అని అడుగుతాడు రాకీ. ఏం చేయమంటావురా? అమ్మ ఒకరోజు నా రూమ్కి వచ్చి ఒక చిన్న పని చేస్తావా అని అడిగింది. నీకోసం ఏదైనా చేస్తానని చెప్పాను. నేను చెప్పిన తర్వాత కాదు కూడదని అనకూడదు. అలా కాదు అంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని నా చేతిని తన తల మీద పెట్టుకుంది. అమ్మ ప్రమాణం చేయడం దేనికి? నువ్వేం చెప్పినా వింటాను అని అన్నాను. రమ్య చెప్పే మాటల్ని అందరూ శ్రద్ధగా వింటున్నారు. నేను చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ అబ్బాయి ఎలా ఉన్నా సరే నువ్వు ఒప్పుకోవాలి. ఇంట్లో ఎవరికి పెళ్ళి ఇష్టం లేకపోయినా నువ్వు చేసుకోవాలి. నేనెంత చెప్పినా వినలేదు అక్క. ప్రమాణం చేయించి మరీ నా చేత పెళ్లి కొప్పించింది. అయినా సరే నేను ఒప్పుకోలేదు. గొడవ చేశాను, ఏడ్చాను. ఆఖరి ప్రయత్నంగా అమ్మ కత్తి తీసుకొని తన మణికట్టు దగ్గర కట్ చేసుకోవడానికి ట్రై చేసింది. చిన్నప్పటి నుంచి నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. అమ్మని దూరం చేసుకోవడం కంటే పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. పైగా ఈ విషయం మీకెవ్వరికీ చెప్పొద్దని కూడా మాట తీసుకుంది. అందుకే మీకెవ్వరికీ చెప్పలేదు. ఒకరోజు వాడి ఇంటి దగ్గరికి వచ్చి నీ కూతుర్ని బయటికి తీసుకెళ్తానని గొడవ చేశాడు. ఇలాంటి వాడితో నేను వెళ్ళను అన్నాను. మా అమ్మ నాకు దండం పెట్టి మరీ బ్రతిమాలిందక్క. అమ్మ అంత బాధపడుతుంటే చూడలేక వెళ్ళాను. అవును, వదిన వాళ్ళ రెస్టారెంట్లో ఉన్నప్పుడు నేను శ్రేష్ఠ వాళ్ళని చూశాను. అబ్బో, ఆ పెళ్లి కొడుకు చాలా మంచోడు. వారి మంచితనాన్ని వీడియో తీసి మరీ అన్నీ చూపించాను. ఆ మాటకి శ్రేష్ఠ కిసుక్కుని నవ్వింది. ఏదైతే ఏంటి, నువ్వు అనుకున్నదే జరిగింది కదా, ఇక హ్యాపీగా ఉండు. అసలు అత్తయ్య అలాంటి వాడితో రమ్య పెళ్లికి ఎందుకు ఒప్పించింది అనేది మాత్రం ఎవ్వరికి అర్థం కావట్లేదు. జై వాష్రూమ్లో నుండి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అన్నయ్య ఎక్కడికి? పెళ్లి కొడుకు బయటికి రాగానే మన పోలీస్ ఆఫీసర్ చక్కగా వాడిని తీసుకెళ్ళి దాచిపెట్టాడు. ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని వస్తాను. అన్నయ్య ఇదంతా ఎందుకు? అప్పుడే అడగచ్చు కదా. అక్కడ అత్తయ్య ఉంది, అందుకే నేను అడగలేదు. అయినా ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోతాడు? మన దగ్గరే ఉన్నాడు కదా. వెళ్ళి నిజాలేంటో తెలుసుకొని వస్తాను అంటాడు జై. అన్నయ్య నేను వస్తాను అంటాడు ఆది. ఆ వెధవతో నిజం చెప్పించడానికి ఇద్దరం అవసరమా? నిజం చెప్పి చేయడానికి కాదు, నువ్వు వాడిని కొట్టకుండా చూసుకోవడానికి. ఎవరు అవసరం లేదు, నేను ఒక్కడినే వెళ్తాను అంటాడు జై. అప్పుడే తాతగారు కూడా లోపలికి వస్తారు. సమయానికి వచ్చి పెళ్ళాపేవరా అని మనవణ్ణి ప్రేమగా హత్తుకుంటాడు. చాలా సంతోషంగా ఉందిరా.
తాతయ్య ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని మీరు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏదైనా సరే నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. తాతయ్య మరి మేము అంటారు. అందరూ రండిరా అంటే ఒక్కొక్కరిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకేసారి ఆయన్ని కౌగిలించుకుంటారు కీర్తనతో సహా. అంటే కీర్తన మారిపోయిందా? చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో. అసలు వర్ధిని గారు అతనికి ఎందుకు భయపడతారు, అసలు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.